ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలతో పాటు సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తారు. ఒకవేళ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలోని అర్హుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించి తొలి విడతలో కొందరికి ఇప్పటికే ఇళ్లు కేటాయించింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్ల అర్హులు మొదటి విడతలో రాని వారికి రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తుంది. ఈసారి నియోజకవర్గానికి 200 ఇళ్లను కేటాయించనుంది. జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా కాగజ్నగర్ టౌన్లో ఈ కార్యక్రమానికి కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికంటే ముందు కొటారి గ్రామంలో పొలాంస్ సుమారుగా అక్కడ ఒక గూడెంలో 30 ఇళ్లు మొదట విడత ఇచ్చిన వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ఓపెన్ చేసుకుని తదుపరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఒక భరోసా భద్రత అన్ని రంగాలుగా కల్పిస్తూ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇచ్చి మొదటి విడత శ్రీకారం చుట్టి ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యాయి. ఏప్రిల్ నాటికి, జూన్ నాటికి నాకు తెలిసి 2,25,000 2,30,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి. మిగిలినవి కూడా వడివడిగా పనులు చేపడుతున్నారు. ఈసారి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి సంబంధించి నియోజకవర్గానికి 2,500 ఇళ్లను కేటాయించే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ రత్న. సో తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వాళ్ళతో పాటు సొంతంగా ఇల్లు లేని వారికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. సో చాలా రోజుల నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు అంటేనే పేద మధ్యతరగతి వారికి ఇస్తున్నటువంటి పథకంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా ఉపయోగపడినటువంటి పథకం ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకం. సో ఇందుకోసం కూడా ప్రభుత్వం మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కూడా ఏ ప్రభుత్వం అమలులో కాస్త తాత్సారం చేసినప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకున్నారు. ఇందుకోసము గవర్నమెంట్ లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గాల వారీగా కూడా మొదటి విడతలో భాగంగా 3,000 ఇళ్లను ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో కొన్ని ఏరియాలలో ఇంకా బీపీఎల్ కింద పేద మధ్యతరగతి వారు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అదనంగా మరొక 100-200 ఇళ్లను కూడా ఎక్కువగా మంజూరు చేయడం జరిగింది. సో మొదటి విడత ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ల యొక్క నిర్మాణాలు పూర్తయి చాలా చోట్ల కూడా గృహ ప్రవేశాలు జరిగిపోయాయి. సో ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైనటువంటి జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒకవేళ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తారు. స్థలం లేకుంటే ఆ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ పరిధిలో కూడా
ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రజాపాలన పేరుతోటి కూడా రాష్ట్రంలోని అర్హుల నుంచి కూడా అప్లికేషన్ స్వీకరించింది. తొలి విడతలో కొందరికి ఇల్లు మంజూరు చేసినటువంటి ప్రభుత్వము మిగిలినటువంటి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, అలానే మొదటి విడతలో రాని వారికి రెండవ విడతలో ఇల్లు మంజూరు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నడుమిగించింది. ఈసారి ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇండ్లను కేటాయించాలని కూడా నిర్ణయం జరిగింది. అంటే మొదటి విడతలో 3,000 ఇండ్లు, సో రెండో విడతలో 2,500 ఇళ్లు, అంటే మొత్తానికి ప్రతి నియోజకవర్గంలో 5,500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం పూనుకుందని చెప్పవచ్చు. సో జూన్ 2న దీన్ని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దీన్ని ప్రారంభించనున్నారు. ఎందుకంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాగము. అటు ఆసిఫాబాద్ టౌన్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాగజ్ నగర్ లో ఈ రెండు చోట్ల కూడా ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు కూడా నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విజిట్ చేసినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా చెప్పడం జరిగింది. సో ఆసిఫాబాద్ ఇటు కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ టౌన్ తో పాటు కాగజ్నగర్ లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో కూడా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. కొమరంభీం జిల్లా నుండే ప్రారంభిస్తారని కూడా మంత్రి పొంగులేటి నిన్న స్పష్టం చేశారు. సో అందులో భాగంగా ఏర్పాట్లతో పాటు ఆసిఫాబాద్ కాగజ్నగర్ లోని బహిరంగ సభా స్థలాలతో పాటు హెల్ప్యాడ్ స్థలాలను కూడా నిన్న మంత్రులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొటారి గిరిజన గ్రామంలో మొదటి విడత మంజూరు కాని ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లోని కొటారి గిరిజన గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించబోతున్నట్టు కూడా మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. సో ఇంతకు చెప్పినట్టు కూడా ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 2,500 ఇండ్లను కూడా మంజూరు చేస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 లక్షల పైచీలకు ఇందిరమ్మ ఇండ్లను కూడా గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. సో పేద మధ్యతరగతి వారికి ఆ 2 లక్షల కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఆ 2 లక్షల కుటుంబాలు కూడా గృహప్రవేశాలు కూడా చేసినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. సో కేవలము ఈసారి కూడా అర్హులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉంది. అయితే గతంలో కొన్ని రివ్యూలు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు వచ్చాయి రత్న. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి చాలా వరకు కొంతమంది ఆ గోడలు కట్టుకొని వదిలేశారు, కొంతమంది బేస్మెంట్ వేసుకొని వదిలేశారు, కొంతమంది స్లాబ్ వేసుకొని వదిలేసి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేదు. సో దానికి సంబంధించింది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగినప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ఇండ్లు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఆ స్టేజ్ లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి బిల్స్ ఎంత వరకు గవర్నమెంట్ మంజూరు చేసింది, ఇప్పుడు ఎంత పని ఉంది, ఇప్పుడు ఎంత అమౌంట్ మంజూరు చేయాలనే దాని గురించి కూడా గవర్నమెంట్ అయితే లెక్కలు తీస్తుంది. దానిపైన కూడా శ్రద్ధ పెట్టింది. ఎందుకంటే చాలా వినతి పత్రాలు కూడా గవర్నమెంట్ కి వస్తున్నాయి. సో మేము అప్పుడు కూడా మీ ప్రభుత్వమే మాకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది కానీ అప్పుడు కొన్ని బిల్స్ ఇవ్వలేదు, అందుకే మేము మధ్యలోనే ఆపేశాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైనా మా డబ్బులు మంజూరు చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకుంటామని కూడా అటు గతంలో పొందినటువంటి లబ్ధిదారులు ప్రభుత్వం దృష్టి అధికారుల దృష్టికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది. సో దాని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది జూన్ 2న ఇటు ఆసిఫాబాద్ గానీ కాకినాడ లో గానీ. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లబ్ధి పొందినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాల విషయంలో కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది, వారికి ఏ విధంగా బెనిఫిట్స్ అందించబోతుందని దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇందిరమ్మ ఇల్లు అంటేనే పేద మధ్యతరగతి వారికి ఇళ్లను సాకారం చేసేటువంటి సొంత ఇంటి కళను సాకారం చేసేటువంటి పథకంగా కూడా ఇది పేరు పొందింది. చాలా మందికి కూడా ఇది ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మొదటగా ఇందిరమ్మ పథకం అనే గుర్తుంచుకునే విధంగా కూడా ఈ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. సో ఈ ప్రభుత్వం కూడా
రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందు పోతున్నటువంటి పరిస్థితులలో ఆ వెనుకబడ్డ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా అన్నటువంటి ఆసిఫాబాద్ లో అటు కాగజ్నగర్ లో ఈ 2 చోట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు రత్న. థ్యాంక్ యూ రాజు పటేల్.